నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, ఫిర్జాదిగూడ 100 ఫీట్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో, ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 10-15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో, కిలోమీటర్ వైస్‌గా 6.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి 100 స్క్వేర్ యార్డ్ హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. మన దగ్గర బిల్డర్స్ కమ్ ఓనర్స్ ఉన్నారు. వీరి దగ్గర ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుందాము. ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ఓనర్ ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేమ్ చెప్పండి. అండ్ సార్ యొక్క పేరు కూడా చెప్పండి. హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. ఓకే. మా బామ్మర్ది కృష్ణ. ఓకే. ఇతను మాట్లాడుతూ డీటెయిల్స్ మొత్తము. ఓకే. నమస్తే అండి. మేము సాయిప్రియ నగర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది 100 స్క్వేర్ యార్డ్స్ లో. అది కూడా 40 ఫీట్ రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో G+1 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ లో వచ్చేసి మనకు 2 BHK ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK మేము కన్స్ట్రక్షన్ చేసామండి. బోర్ కూడా 500 ఫీట్స్ లో బోర్ వేయడం జరిగింది. ఇక్కడ ఈ హౌస్ కి దగ్గరలో 100 ఫీట్ రోడ్, బస్ ఫెసిలిటీ రోడ్ మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకు ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు ఒక 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఆ విధంగానే వరంగల్ హైవే కూడా వెరీ నియర్ అండి, 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అలాగే ఐటీ కారిడార్ కూడా చాలా నియర్ ఉంటుందండి. మీకు 4-5 కిలోమీటర్స్ లో మనకు ఐటీ కారిడార్ ఉంది. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వెరీ నియర్ అండి, 6-7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మన హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి ఏది కూడా నియర్ బై అన్ని కూడా హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హైవే రోడ్స్ కానీ, మనకు కనెక్టివిటీ రోడ్స్ అనేది చాలా దగ్గరగా ఉంటాయి. ప్లస్ మన హౌస్ కూడా చాలా మనం బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ మరి మన వ్యూవర్స్‌కి అయితే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి లొకేషన్ గురించి అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది కదా! దీని యొక్క రేట్ చెప్పండి సార్ మన వ్యూవర్స్‌కి అర్థమయ్యే విధంగా. ఇది మేము కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 98 lakhs అండి. ఓకే. సార్ ఇప్పుడు 98 లాక్స్ చెప్పడం జరిగింది కదా! ఏదైనా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా అన్న విషయం చెప్పండి. మీకు ఆల్ బ్యాంక్స్, మీకు గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, మీకు ఏ బ్యాంక్ లోనైనా లోన్ వస్తుందండి. మేము ఇంతకుముందు మేము కన్స్ట్రక్షన్ చేసిన 30 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని మనం పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన హౌసెసే. ఓకే. అన్నిటికీ కూడా మీకు లోన్ అవైలబుల్ ఉంటుంది. అన్ని కూడా మనం చేయడం జరుగుతుంది. ఓకే. థాంక్యూ సార్. చాలా థాంక్యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారుగా అండి, మన సర్వర్ల నెంబరు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా సర్వర్లకి కాల్ చేసి, లొకేషన్ విజిట్ చేసి, లో బడ్జెట్‌లో సేల్ చేస్తున్న ఈ 100 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్యూ అందరికీ. థాంక్యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు వచ్చేసి బిల్డర్స్ దగ్గర మనం హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది. బిల్డర్ చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హౌస్ నార్త్ ఫేసింగ్‌లో ఉంటుందండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. G+1 తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్‌లో 2 BHK రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేయొచ్చు, మంచి పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా రావడం జరిగిందండి. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 25x36 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి హౌస్‌కి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్‌కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్‌కి 2 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ రావడం జరిగిందండి, చిల్డ్రన్స్ బెడ్‌రూము. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి స్టెప్స్ కింద. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. 100% వుడ్‌తో చేయించారు, టేక్ వుడ్‌తో చేయించారు. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా కూడా కానొచ్చండి. పెద్ద సైజ్‌గా వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా షెల్ఫ్‌లు అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాట్‌ఫామ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విండో చూపిస్తున్నామండి. విండో దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది.
హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. స్పేషియస్‌గా పెద్ద సైజుగా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగిందండి. ఈ 100 స్క్వేర్ యార్డ్‌కి సరిపడే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి విండో రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడొచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారండి. అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వాల్‌కొచ్చేసి టైల్స్ ఇచ్చేశారు. అండ్ పైనొచ్చేసి ఇక్కడ లో రూఫ్ అనేది రావడం జరిగిందండి. లో రూఫ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫిర్జాద్‌గూడ 100 ఫీట్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నీల్గోప్ట ఇంజినీరింగ్ కాలేజ్‌కి ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్ నుంచి 5 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్‌లో ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి, మాల్స్‌కి, హాస్పిటల్స్‌కి ప్రతి ఒక్కదానికి దగ్గరలో రీచ్ అవుతామండి. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేసి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. టేక్ వుడ్‌తో చేయించారు. ఇటువైపు వచ్చేసి స్టెప్స్ రావడం జరిగింది. కారిడార్ ఏరియా చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. మెయిన్ డోర్ అనేది మరొకసారి చేస్తున్నాము. నీట్‌గా వర్క్ చేయించారు. చాలా క్వాలిటీగా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నామండి. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్ అయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కేకి సంబంధించిన మాస్టర్ బెడ్‌రూమ్. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి లో రూఫ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి షెల్ఫ్‌లు అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా చూస్తున్నాము. ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అవుతుంది. ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తో ఫ్లోరింగ్ చేస్తారు. హైట్ వరకు ఇక్కడ గోడ అనేది రావడం జరిగిందండి. వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి హెడ్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వర్షం వచ్చినప్పుడు లోపలికి వాటర్ రాకుండా ఉంటుంది. ఇక్కడ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఇక్కడ హైట్‌గా ఉండే విధంగా దిమ్మె కట్టించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఏదైనా క్లాత్స్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు ఫ్యూచర్‌లో పైన కన్స్ట్రక్షన్ చేసుకోవడైనా మంచిగా వీలుంటుందండి. ఈ యొక్క డైమెన్షన్ అనేది చాలా బాగుంటుంది. 25x36 డైమెన్షన్‌లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. సాయి ప్రియ కాలనీ బాగా డెవలప్ అవుతుంది. ఇటువైపు 100 ఫీట్ రోడ్‌కి దగ్గర ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌కి దగ్గర ఉంటుందండి. ఈ హౌస్ యొక్క రేట్ అనేది కేవలం 98 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్యూ అండి. థాంక్యూ సో మచ్.